కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చతుర్థ, పంచమ, దశమ స్థానముల యందు గ్రహాలు యోగించడం అనేటువంటిది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చును. శుక్రుడు, బుధుడు, అలాగే చంద్రుడు, ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో ఈ రాశి వారికి కలగబోతూ ఉన్నాయి. తత్ఫలితంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, సంతాన కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో ఎదుగుదల అనేటువంటిది ఈ వారంలో కనబడుతుంది. మిగతా విషయాలతో పోల్చుకుంటే ఈ పర్టికులర్ గా చెప్పుకున్నటువంటి విషయాలలో అటు ఎదుగుదల అనేటువంటిది ఈ వారంలో మనం చెప్పుకోవచ్చును. ప్రత్యేకించి వాహన సౌఖ్యము, నూతన వాహనాల యొక్క కొనుగోలు కానీ, నూతన గృహము తాలూకు అమ్మకాలు కొనుగోలు విషయాల్లో కానీ, లేదా ఆభరణములు, వస్త్రములు ఇత్యాది వాటి అమ్మకాలు కొనుగోలు లాంటి విషయాల్లో కూడా ఈ వారంలో గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉన్నది. వివాహాది శుభ కార్యక్రమాలు, అలాగే ఆభరణాల యొక్క కొనుగోలు, అలాగే బంధువర్గంతో మాట మంతి, కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపగలగడం అనేటువంటి అంశాలపై ఈ వారం గ్రహస్థితి చాలా మంచిగా ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది. అంతేకాకుండా ఈ వారంలో ప్రత్యేకించి ఈ జన్మరాశి యందు ఉన్నటువంటి గురువు గాని, అష్టమంలో ఉన్నటువంటి రాహువు గాని కొంత తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెడతారు. దానివల్ల ఉన్నతాధికారులతోటి సమస్య గాని, లేదా మీ గాంభీర్యాన్ని, అంటే ఏది చూసుకునైతే మీరు చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారో, ఏదైతే మీ స్ట్రెంగ్త్ గా భావిస్తూ ఉన్నారో దాన్ని దెబ్బతీయాలి అని ఇతరులు ఆరాటపడుతూ ఉంటారు, మీ శత్రువులు. అది దొరకకుండా జాగ్రత్తగా ఉండండి. ఫలానాది మన దగ్గర ఉంది, ఇది మన ఎసెట్, లేదా ఇది మన స్ట్రెంగ్త్ అని ఏదైతే అనుకుంటున్నారో దాని మీద దాడి చేయడం అనేటువంటిది కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని ఈ రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే 4 కాళ్ళ జంతువులతో చాలా జాగ్రత్తగా ఉండడం, తినేటువంటి ఆహార పదార్థాలపై మూతలు వేసుకుంటూ ఉండడం. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు మీరు ఏదైనా తింటూ ఉండండి, ఈగలు, చీమలు, ఆఖరికి ఒక్కొక్కసారి అర్థం కాదు, క్యారేజ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుని పట్టుకెళ్ళినా కూడా చీమలు పడుతూ ఉంటాయి. ఇది ఇంకెవరికీ ఉండదు, మళ్ళీ మీకొక్కరికే ఉంటుంది. ఇలాంటి విషయాలు, అలాగే ఏదైనా ఒకటి తినడానికి పెట్టుకుంటే ఈగలు వాడడం, చీమలు పట్టడం, లేకపోతేనేమో ఏ బళ్ళు అందులో పట్టడం, లేదా ఇందులో ఏదైనా జంతువులు పడుతూ ఉండడం, అంటే చిన్న చిన్న క్రిమి కీటకాదులు, ఇవి చికాకును కలగజేస్తాయి. ఈ విషయాలు ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడతాయి. కాబట్టి దాని పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. తినేటువంటి ఆహార పదార్థాల యొక్క శుభ్రత, స్వచ్ఛత అనేటువంటిది చాలా కీలకము.